మే 7న విజయవాడ మీటింగ్ వెనుక ఇంత వ్యూహం ఉందా? 15వ ఆర్థిక సంఘం విధి విధానాలు దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం కలగజేయబోతున్నాయని అర్థం చేసుకున్న దక్షిణాది రాష్ట్రాలు దీనిపై చర్చించి కేంద్రంపై ఒత్తిడి తేవటానికి ఏప్రిల్ 10న కేరళ రాజధాని తిరువనంతపురంలో ఆర్థిక మంత్రుల సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ సమావేశానికి ఆఖరి నిమిషంలో తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు గైర్హాజరయ్యారు. గోవాలో భాజపా ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ రాష్ట్రాన్ని ఆహ్వానించలేదు. ప్రధాన సమస్య 15వ ఆర్థిక సంఘం 2011 జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకి నిధులు కేటాయిస్తే జనాభా తక్కువ ఉన్న దక్షిణాది రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోతాయి. ఇప్పటి వరకు 1971 జనాభా ప్రాతిపదికన ఆర్థిక సంఘాలు సిఫారసులు చేస్తున్నాయి. కేరళలో జరిగిన సమావేశంలో కేంద్రం పెత్తనంపై ఆంధ్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విరుచుకుపడ్డారు. రాజ్యాంగ నిబంధనలకు అతీతంగా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఆ సమావేశంలో సమస్యను సుదీర్ఘంగా చర్చించిన ఆర్థిక మంత్రులు మళ్లీ రెండో విడత సమావేశం అవ్వాలని, దీనికి వేదిక ఆంధ్ర రాష్ట్రమని నిర్ణయించారు. మే నెల 7వ తేదీన విజయవాడలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం జరగబోతోంది. అయితే బీజేపీ నాయకత్వం, ప్రధాని మోదీ ఇది కేవలం మరో ఆర్థిక మంత్రుల సమావేశమే కదా అని లైట్ తీసుకున్నారు. ఇప్పుడు అసలు విషయం తెలిసి కంగారు పడిపోతున్నారు. చంద్రబాబు ఇంత ప్లాన్ వేశారా అని తలపట్టుకుంటున్నారు. విషయం ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమావేశాన్ని కేవలం దక్షిణాది రాష్ట్రాలకి మాత్రమే పరిమితం చేయలేదు. అలాగే మీటింగ్ ఎజెండాను కేవలం ఆర్థిక సంఘానికే లిమిట్ చేయబోట్లేదట. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అన్న విషయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతూ ఉండడంతో చంద్రబాబు దీన్ని అవకాశంగా మలుచుకుంటున్నారు. ఇప్పటికే బెంగళూరులో జరిగిన సమావేశంలో పాల్గొనటమే కాకుండా ప్రత్యేక హోదాపై ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా ఈ విషయంపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. అసెంబ్లీలో అయితే సుదీర్ఘంగా వివరించారు. ఈ సమావేశానికి కేవలం దక్షిణాది రాష్ట్రాలనే కాకుండా మొత్తం 29 రాష్ట్రాలని ఆహ్వానించారట. ముఖ్యంగా భాజపాయేతర రాష్ట్రాలు తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పడంతో మొత్తం 13 రాష్ట్రాల నుంచి ఆర్థిక మంత్రులు హాజరు కాబోతున్నారని సమాచారం. పశ్చిమ బెంగాల్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలు ఈ సమావేశానికి హాజరు కానుండడంతో కేంద్రానికి చెమటలు పడుతున్నాయని టాక్. ఇన్ని రాష్ట్రాలు కలిస్తే కేవలం సబ్జెక్ట్ ఆర్థిక సంఘంతో ఆగకుండా అనేక కోణాల్లో కేంద్రంపై విమర్శలు రావచ్చని, భాజపాపై వ్యతిరేకత మరింత పెరుగుతుందని టెన్షన్ పడుతున్నారట. అందులో ఈ సమావేశం కర్ణాటక ఎన్నికల తేదీకి కేవలం 5 రోజుల ముందు పెట్టడం కూడా భాజపా నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తోందని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.